హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ స్టైల్లో అండ్ నీసు వాసన రాకుండా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకు నేను 1/2 కిలో మటన్ని తీసుకున్నానండి. దాన్ని బాగా వెంట్రుకలు లేకుండా శుభ్రంగా కడుక్కొని కుక్కర్కి వేసుకోవాలండి. కుక్కరు ఒక 3-4 విజిల్లు వచ్చేలాగా ఉడికించుకోవాలండి. ఇలా చూసారు కదా, ఎలా మంచిగా ఉడికిపోవాలండి. ఇలా ఉడికిపోయాక మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. చెప్పాను కదండి, ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండి ఇందులోనికి. అలా వేసుకున్నాక ఇందులోనికి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బగారా ఆకును వేసుకోవాలండి. ఇవి వేసుకొని కాస్త వేయించుకున్నాక ఇందులోనికి ఒక పెద్ద సైజు ఆనియన్ని, ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కాస్త వేగిపోయాక ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే. ఇలా వేసుకొని అది కాస్త వేగిపోయాక అందులోనికి ఒక టేబుల్ స్పూను పసుపును వేసుకోవాలండి. పసుపు పచ్చగా ఉంటే టేబుల్ స్పూన్ సరిపోతుందండి. లేదు, కలర్ లేదు అంటే కాస్త ఎక్కువే పడుతుందండి. అలా ఆనియన్స్తో పాటు మొత్తం వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోనికి కొంచెం కొంచెంగా మటన్ని వేసుకోవాలండి. ఎందుకంటే కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి, అడుగున ఏమన్నా వాటర్ ఉంటాయన్నమాట. వాటర్ రాకుండా ఓన్లీ మటన్ని వేసుకోవాలండి. ఫస్ట్ మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే నీసు వాసన అనేది పోతుందన్నమాట. చూసారు కదా, ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక 4-5 టమాటాలని తీసుకొని వాటిని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే మటన్లో గ్రేవీ ఎక్కువ వస్తుందండి. ఇలా మటను బాగా మంచిగా వేగిపోయింది కదండి. ఇందులోనికి మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలండి. ఇలా వేసుకొని అందులోనికి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఉడికించుకున్న దాంట్లో ఉన్న వాటర్ని వేసుకోవాలండి. వేసుకొని ఇలా మటన్ మొత్తం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, వాటర్ తేలుతూ టమాటా ప్యూరీ కూడా మొత్తం పచ్చివాసన పోయిందండి. ఇందులోనికి ఒక 3 టేబుల్ స్పూను కారము, రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలండి. కారము తేజ కారము వేసుకున్నానండి నేను. నాకు స్పైసెస్లో ఎక్కువ కారం ఉంటే బాగుంటుందండి, అందుకే ఎక్కువ వేసుకున్నాను. చూసారు కదా, అలా కారము అదంతా కలిపి పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి మటన్ గుమ్మగుమ్మలాడే మటన్ రెడీ అయిపోయిందండి. ఇందులోనికి కొత్తిమీర, పుదీనాని వేసుకోవాలండి. మటన్లో ఎప్పుడైనా కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో ముక్క కూడా అసలు ఇలా పట్టుకుంటే తునిగిపోతుందండి. పిల్లలు, మీ హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎవరైనా సరే, మా హస్బెండ్కి అయితే ఇలా చేస్తే చాలా ఇష్టం అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.